శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారాలు. ఇంతకుముందు వీడియోస్లో మనం కోపం ఎందుకు వస్తుంది అన్నప్పుడు, ఒక కోరిక కలిగినప్పుడు, ఆ కోరికతో బలంగా అనిపించినప్పుడు, దాంతో ఒక బంధం ఏర్పడినప్పుడు, అది తీరనప్పుడు మనకు కోపంగా వస్తుంది. ఒక్కసారి కోపం వస్తే ఆ కోపం వల్ల మనకు అవివేకం వస్తుంది. అవివేకం వల్ల మనకు మతిమరుపు వస్తుంది. మతిమరుపు వల్ల బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం అవడం వల్ల మనం నాశనం అయిపోతామని మనం చెప్పుకున్నాం. అలాగే కోపం వచ్చినప్పుడు మనం రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ కావాలి, మన సిచ్యువేషన్ అర్థం చేసుకుని రెస్పాండ్ కావాలని చెప్పుకున్నాం. బాగుంది. కానీ కొన్నిసార్లు అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్స్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే కోపం వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనడానికి మనం ఈ వీడియోలో కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ని చూడండి, మాసపత్రికను చదవండి, అలాగే మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మనకి కోపం రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్ప్లాన్డ్ అంటే ఏంటంటే మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇది జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా మనకు కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత కొంచెం నిగ్రహించుకోవడం కష్టమే. అసలు కోపం రాకుండా చేయడం అనేది మెయిన్గా మనం చేస్తున్న సాధన. అందుకు ప్రతిరోజు ఉదయం కొంత సమయం కూర్చొని, ఉదయమే ఈరోజు ఈ సందర్భం నా ముందు రాబోతోంది, అంటే ఈ సన్నివేశం రాబోతోంది, ఈ సన్నివేశంలో నేను ఈ విధంగా రెస్పాండ్ కాబోతున్నాను అని ముందుగా మనం ఒక సమీక్ష చేసుకోవాలి. ఉదాహరణకి ఈరోజు ఒక పేరెంట్స్ మీట్ ఉంది, నేను కాలేజీ ప్రిన్సిపాల్ గారిని కలవాలి, మా పిల్లల గురించి ప్రిన్సిపాల్ గారు ఏదో ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. అలాగే ఈరోజు నేను ఒక వ్యక్తిని కలవాలి, చాలా రోజుల నుంచి అతను నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుండా పోస్ట్పోన్ చేస్తున్నాడు, ఈరోజు అతను ఇస్తా అన్నాడు, అతన్ని కలవాలి. లేదా నాకు ఆఫీసులో ఒక వర్క్ ఉంది, అది చాలా పెండింగ్ వర్క్ ఉంది, ఈరోజు ఆఫీసర్ని కలవాలి, ఆ వర్క్ గురించి నేను కంప్లీట్ చేసుకోవాలి అనుకోండి. ఈ మూడు సన్నివేశాలు మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఒక వర్క్ చేసుకోవాలి. ఏంటంటే ఈరోజు నేను ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ప్రిన్సిపాల్ గారు మా పిల్లవాడు బాగా చదువుతున్నాడని చెప్పచ్చు, లేదా మా పిల్లవాడి మీద ఏదైనా కంప్లైంట్ అని ఇవ్వచ్చు. నేను ముందుగా ప్రిపేర్ అనుకోండి, ఒకవేళ కంప్లైంట్ వస్తే నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను అని ముందుగా మనం ప్రిపేర్ అయినప్పుడు, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకవేళ ప్రిన్సిపాల్ గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా మనం ముందుగా ప్రిపేర్ అయ్యాం కాబట్టి వెంటనే మనం రియాక్ట్ కాము, అక్కడ రెస్పాండ్ అవుతాం. అలాగే సార్ నేను తప్పకుండా మా పిల్లవాడికి చెప్పి ఇవన్నీ సరిదిద్దుకుంటానని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం ఒక వ్యక్తిని కలుస్తున్నాం, మనకు డబ్బులు ఇవ్వాలి అతను, కానీ ముందుగా మనం ప్రిపేర్ కావాలంటే ఇన్ని రోజులు ఇవ్వని వ్యక్తి ఈరోజు డబ్బులు ఇస్తారని నమ్మకాలు లేవు, ఇస్తే వెరీ గుడ్, ఇవ్వలేదనుకోండి అప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి? మళ్ళీ అతనితో ఫ్రెండ్లీగా చెప్పాలి, బాబు నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి, కొంచెం డబ్బులు నువ్వు సర్దితే చాలా బాగుంటుందని ఫ్రెండ్లీగా చెప్తూ మనం ఏం చేయాలంటే కోపాన్ని తెచ్చుకోకుండా ఉండగలగాలి. అలాగే నేను ఆఫీసర్ని కలుస్తున్నాను, నా వర్క్ పెండింగ్లో ఉంది, మరి ఆ ఆఫీసర్ని అడిగితే ఆ ఆఫీసరు ఏదో అనొచ్చు, ఏమంటే ఈ వర్క్ కాదండి, లేదా దీనిలో ఏదో ఫాల్ట్ ఉంది, మళ్ళీ మీరు మొదటి నుంచి మొదలు పెట్టాలి, ఏదో చెప్పచ్చు ముందుగా. కానీ నేను ఇవన్నీ కానీ ప్రిపేర్ అయితే ఈరోజు ఈ సందర్భంలో ఈ మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, లేదా నన్ను ఎవరైనా మంచిగా మాట్లాడచ్చు, లేదా నాతో ఎవరైనా కొంచెం కోపం కూడా మాట్లాడచ్చు, ఇవన్నీ మనం అర్థం చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు ఆ సన్నివేశం మనకు ముందుగా తెలుసు కాబట్టి దేనికి కూడా మనం రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అయ్యే అవకాశం మనకు ఉంటుంది. కోపాన్ని నేర్పుతో, బుద్ధితో నియంత్రించాలి. ఎందుకంటే కోపం ఒక్కసారి బయటకు వస్తే దానివల్ల రిలేషన్షిప్ దెబ్బతింటుందన్న విషయం మనకు తెలుసు. కానీ మనం ఈ సాధన అంతా చేస్తూ ఉండడం వల్ల, అంటే ముందుగానే ఒక సన్నివేశాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఇవన్నీ జరగబోతుంది అనుకున్నప్పుడు మనం మ్యాక్సిమం మనకు కోపం రాదండి. ఒకవేళ ఇంత సాధన చేసినా కోపం వస్తుంది అనుకోండి, ఎందుకు వస్తుంది? ఒక ఆలోచన రూపంలో, అంటే ఒక ఆలోచన ఎక్కువగా ఆలోచించామనుకోండి ఒక వ్యక్తి గురించి నెగిటివిటీ, అది కోపంగా క్రియేట్ అవుతుంది. ఆ కోపం క్రియేట్ అయ్యింది అనేది మాకు తెలిసిపోయినప్పుడు దాన్ని అక్కడ ఆపగలగాలి. అక్కడ ఆపలేకపోయామనుకోండి కోపము, ఆ కోపం బయటకు వస్తుంది అంటే వెంటనే మనం ఏం చేయాలంటే మన ఫేస్లో ఎక్కడ కూడా మన బాడీ లాంగ్వేజ్లో చేంజ్ రాకుండా, అంటే మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు చిరునవ్వు మెయింటైన్ చేస్తూ ఆ కోపాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా అక్కడ ఆపగలగాలి. లేదు అది కూడా దాటిపోయింది, మనం మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా కోపాన్ని చూపించాం ఎదుటి వాళ్ళ మీద అనుకోండి, కనీసం అక్కడ ఏం చేయాలంటే ఇది ఒక మాట రూపంలో బయటకు వచ్చి, అంటే ఆ వ్యక్తిని మనం తిట్టకుండా, ఆ వ్యక్తి మీద కోపపడకుండా, లేదా దుర్భాషలు ఆడకుండా ఉండడానికి అక్కడ ఆపగలగాలి. ఒకవేళ అక్కడ కూడా ఆపలేకపోయామనుకోండి, ఒకవేళ మనం ఆ వ్యక్తిని కొట్టాలి అని చేతులు ఒకవేళ పైకి లేస్తున్నప్పుడు అక్కడ ఆపగలగాలి, అంటే ఆ వ్యక్తిని కొట్టకుండా చూడగలగాలి. లేదు మనం ఆ వ్యక్తిని కొట్టేసామనుకోండి, వెంటనే ఏం చేయాలంటే ఆ వ్యక్తి దగ్గర నన్ను క్షమించమని ఆ వ్యక్తిని ప్రాధేయపడాలి. అందువల్ల ఎప్పుడైతే క్షమించమని ప్రాధేయపడ్డామో మన మనసుకు అర్థమైపోతుంది, అయ్యో ఇంకొకసారి ఇటువంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ నేను ఎదుటి వ్యక్తి దగ్గర గిల్టీగా ఫీల్ అయ్యి క్షమాపణ కోరాలి, కాబట్టి ఆపాలి అని మనసుకు ఒక ఎడ్యుకేషన్ అవుతుంది. అందువల్ల ఇలా సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు అదుపులో వస్తే
కోపం రాకపోవచ్చు. ఒకవేళ కోపం వచ్చినా దాన్ని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కింద చూపించకుండా ఉంటే అక్కడ ఆగిపోవచ్చు. లేదా చూపించినా దాని మాటల విషయంగా మనం బయటకు తేకుండా ఉంటే అక్కడ ఆగిపోవచ్చు. ఒకవేళ అలా బయటకు వచ్చిన చేతల రూపంలో కానీ మనం ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండగలిగితే అది అక్కడ ఆగిపోతుంది. లేదు దాన్ని దాటుతూ ఉంది అంటే మనం స్లోగా ఈ సాధన పెంచుకుంటూ ఇంకా కావాలంటే భగవంతుని పరిపూర్ణంగా కోరుకోవాలి. తండ్రి నేను సాధన చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సహాయం ఎలా ఉంటుందంటే మనం ఏదైనా మన డ్యూటీ మనం చేసినప్పుడు అప్పుడు భగవంతుని యొక్క సహాయం ఎప్పుడు మనకు ఉంటుంది. అంటే మన సాధన మనం చేసి భగవంతుడా నువ్వు చూడు అని శరణాగతి వేడామనుకోండి, ఇంకా శిరస్సు వంచి నమస్కరించి ఆయనకి శరణాగతి వేడితే అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే ఈ తీవ్రతను తగ్గే మార్గాన్ని భగవంతుడు మనం చెప్పించుకుంటూ వస్తాడు. అలాగే ఒకవేళ ఎదుటి వ్యక్తులు కానీ కోపం వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే మనం అర్థం చేసుకునే ఆ వ్యక్తిని మనం రియాక్ట్ కాకుండా అలాగే భగవంతుని ప్రార్థించాలి. భగవంతుడా ఇతనిలో కోపాన్ని కూడా తగ్గించి శాంతాన్ని ఇవ్వండి. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే మనం సాధన చేసిన తర్వాత ప్రార్థన రూపంలో ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా మనం భగవంతుని తోడు ఎప్పుడు మనతో పాటు తీసుకుంటూ ముందుకెళ్తుండాలి. భగవంతుని యొక్క కనుసన్నల్లోనే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన అనుమతి లేకుండా ఒక చెడు ఆలోచన లోపలికి వెళ్ళదు. అందువల్ల ఆ చెడు ఆలోచన లోపల వెళ్ళకుండా ఒక వ్యక్తి మీద చెడు ఆలోచన వస్తున్నప్పుడు వెంటనే ఆ వ్యక్తిని అర్థం చేసుకొని అతను చేసిన మంచి విషయాలంతా గుర్తు తెచ్చుకొని చెడు ఆలోచన లోపలికి వెళ్ళకుండా నియంత్రణ చేయగలిగితే మన ఆటోమేటిక్గా కోపాన్ని అదుపులో తీసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం అజాత శత్రువు అంటాం, అవునా? ధర్మరాజు గారిని తీసుకుందాం. ధర్మరాజు అజాత శత్రువు అంటాం. అజాత శత్రువు అంటే ఏంటంటే అంటే ధర్మరాజుకు శత్రువులు ఎవరు లేరనా? ధర్మరాజుకు శత్రువులు ఉండొచ్చు. ఇప్పుడు దుర్యోధనుడే శత్రువు ధర్మరాజుకి కదా. ఎలాగైనా ధర్మరాజుని చంపాలని దుర్యోధను కూడా ఆలోచిస్తుంటారు. మరి ధర్మరాజు అజాత శత్రువు అని ఎలా అంటున్నామంటే ధర్మరాజుకు శత్రువు ఉండొచ్చేమో కానీ ధర్మరాజుకి ఎవరు శత్రువు లేరు. చూస్తారా, ధర్మరాజు మనసులో దుర్యోధనుడు శత్రువు కాదు, దుర్యోధనుడు కూడా తన మిత్రుడే. అందువల్ల అజాత శత్రువు అంటే ఏంటంటే మనము మన సాధన ఎలా ఉండాలంటే మనకి ఎవరి మీద ఏ విధమైన శత్రుత్వం ఉండకూడదు. అందుకే మనకి ఆదిత్య హృదయం అంటే సూర్యభగవంతుని స్తుతించేది ఆదిత్య హృదయం. శ్రీరామచంద్రుడు రావణాసుని వధించేటప్పుడు అగస్త్య మహర్షి ఆదిత్యుడిని నేర్పించారు. అక్కడ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అన్నారు. ఇక్కడ సర్వశత్రు వినాశనం అంటే శత్రువులు చనిపోతారని కాదు, మన మనసులో ఏ శత్రువు లేకుండా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు అని దాని యొక్క ఉద్దేశం. అందులో మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఎప్పుడైతే అజాత శత్రువు అవుతామో మన మనసులో ఎవరి మీద శత్రుత్వం లేకుండా ఉంటుందనుకోండి, అప్పుడు ఈ కోపం కానీ కోరికలు కానీ నేను నాది అని ఆశ కానీ అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. భగవంతుని అనుగ్రహం మనకు ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.